ప్రేమ, నమ్మకము గల ప్రియమైన యేసు నామంలో బంగారు పెరగలో ప్రార్థనా శక్తి, మరి కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుంటూ, ప్రార్థనలో నేర్చుకునే విషయాలు, బాధ్యతలు వహించే విషయాలు తెలుసుకుందామండి. మరి నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో, ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి. పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు కదా! ప్రార్థన లేని జీవితంలో సంతోషమే ఉండదు. సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువు దాడి చేస్తాడు. విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతానుడు దాడి చేస్తాడు. ప్రార్థనా శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంతో కొట్టుకుని పోతున్నాడు. ప్రార్థనా శక్తి సైతాను గ్రహించి విశ్వాసి మరి తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ప్రార్థన చాలా అవసరం. సైతానుడు ప్రార్థిస్తే పారిపోతాడు, స్తుతిస్తే కాలిపోతాడు. మన పాపాలు ఒప్పుకుంటే ఓడిపోతాడు. సంఘంలో ప్రార్థన మాని పడుకున్నవారు కూలుతున్న గోడపై పడుకున్న వారితో సమానం. దేవుని రాజ్యం కట్టాలన్నా, సాతాను రాజ్యం కూల్చాలన్నా ప్రార్థనే మన ఆయుధం. మరి కళల్లో కోపం ఉండాలి. మరి కోపం కళల్లో ఉండొచ్చు, బాధ గుండెల్లో ఉండొచ్చు. కానీ మనం ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించడం నేర్చుకోవాలి. మరి నాకే అన్నీ కావాలి, నేనే గొప్పగా ఉండాలి, నా తర్వాత ఎవరైనా నా కోసమే బతకాలి, అలా కాకుండా నీతో పాటు ఉన్న సమాజం కూడా గొప్పగా ఉండాలి, అందరూ మనలాగే సంతోషంగా ఉండాలి, ఒకరి కష్టంలో ఒకరు తోడునివ్వాలి, ఒకరి సంతోషాన్ని సమాజం మొత్తం వారు సంతోషంగా ఆనందపడాలి. అలాగే ఒకరి దుఃఖాన్ని కూడా అందరూ పంచుకునే అంతటి గొప్ప హృదయాలు కావాలి. సమాజం అందమైన నవ సమాజంగా మారటానికి ఒక్క చేయి సరిపోదు. మనమంతా చేయి కలిపి మనసుతో మనలో ఉన్న చెడుని వదిలి ప్రభు వైపు చూస్తేనే అది సాధ్యమవుతుంది. మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన సంఘాలు బాగుండాలి. నిజంగా నీ మంచి కోరేవారు ఎవరు నీ నుంచి మరో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. మన చేతిలో ఏమి లేనప్పుడు జీవితం బరువెంతో, మనుషుల నిజస్వరూపాలు ఏంటో మనకి కష్టాల్లోనే అర్థమవుతాయి. మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎక్కువయ్యే కొద్దీ మన గెలుపు గొప్పతనం ఏంటో మనకు నిజంగానే అర్థమైపోద్ది. ఒకటి గుర్తుంచుకోవాలి, మరి నిన్ను వస్తే కూర్చో అన్న వాళ్ళు కూడా నీ యొక్క ఆత్మీయమైన అంతస్తులో దేవునితో ఉన్నప్పుడు వాళ్ళు లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరమైన, జాగ్రత్త పడాలి. ప్రశ్నించందే జవాబు దొరకదు కదా! అలాగే ప్రయత్నించందే కూడా విజయం దక్కదు. కష్టించాలి, సోమరిగా ఉండకూడదు. కేవలం ఆశావాది మాత్రమే ప్రతి కష్టంలోనూ అవకాశం వెతుక్కుంటాడు. నీవు ఓడిపోయిన చోటల్లా ఓదార్పు కోసం చూస్తూ కూర్చోవద్దు. గెలవాల్సిన చోట నువ్వు గెలవలేవు కాబట్టి మనం లేచి తేజరిల్లాలి. లెమ్ము తేజరిల్లుము అని ప్రభువు చెప్పాడు. ఓదార్పు ఉచితమే కాబట్టి అందరూ చేస్తారు. కానీ సహాయం మాత్రం విలువైంది కాబట్టి ఎవరు చేయలేరు. మరి ఇది నాన్న విశ్వాసుల బాధ్యత, నేర్చుకోవాల్సిన కర్తవ్యం మనం తెలుసుకుందాం. మన జీవితం నిజంగానే మన పరివర్తనలతోనే సాగాలి. మరి విశ్వాసం మన జీవిత పునాది కావాలి. క్రీస్తుని ప్రాధాన్యత ఇవ్వాలి. సువార్తకు ఆధిక్యత గ్రహించి మరి సాక్షులుగా ఉండాలి. ఇది మాత్రం అది సహజమే. కానీ విశ్వాసి బాధ్యతలు కుటుంబపరంగా ఉండాలి. భార్యాభర్త బిడ్డల గురించి ఎఫెసులో ఎంతో చెప్పాడు. మరి యజమాని పనివాళ్ళతో ఎలా ఉండాలో కూడా చెప్పాడు. ఇవన్నీ బాధ్యతలే. విశ్వాసి ప్రార్థన చివరిగా విశ్వాసి ప్రార్థన, సాక్షి జీవితం నేర్చుకోవాల్సిన అనుభవాలు మనం ఎప్పుడూ ఉంచుకోవాలి. ఈ సత్యాలు మన జీవితంలో మార్పు కావాలి, నేర్పు కావాలి, లేనిచో తీర్పు తప్పదు. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కావాలి. ఈ 3 ఎస్లు ఉన్నాయండి: సీరియస్నెస్, సిన్సియారిటీ, సీక్వెన్స్. అంటే మరి దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, సీరియస్గా ఉండాలి. సిన్సియారిటీ, నమ్మకత్వం అంటే యథార్థత ఉండాలి. సీక్వెన్స్ అంటే క్రమం తప్పకూడదు. మన జీవితాన్ని ఎలా మార్చుకున్నామో ఒక పద్ధతిలో పద్ధతి నిర్ణయించుకొని గురి వద్దకే పరిగెత్తాలి. మరి ప్రార్థన సాక్షి జీవితంలో చక్కటి వాక్యం ఉందండి. కొలస్సీ 4:2లో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగి బెళుకుగా ఉండండి. ఇక్కడ ప్రార్థన యందు నిలకడగా ఉంటూ ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, నో టర్నింగ్ బ్యాక్. తర్వాత మెళుకుగా ఉండాలి. ప్రార్థన చేయాలి, నిలకడగా ఉంటాం, మెళుకుగా ఉంటాం మనం అలవాటు చేసుకోవాలి. అందుకని అడుగుడే మీకు ఇస్తాను అన్నాడు.
యోహాను 16:24లో ఇదివరకు మీరేం అడగలేదు, మీరు ఏమి కావాలో అడిగితే నేను ఇస్తాను, చింతించొద్దు. పొదుపు 4:6లో మరి థ్యాంక్ఫుల్గా దేవుని దగ్గరికి రావాలి. విసుగుల లోక 18లో విసుకగా నిత్యము ప్రార్థించాలన్నారు. తర్వాత లోకాలోనే 21:36లో శక్తి గలవారమగినప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థించాలి, ప్రార్థనలో నిలకడగా ఉండండి అందరు. ఇంకా ఇంకా చక్కటి విషయాలు ఏమున్నాయంటే 4వ అధ్యాయంలో సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానంగా నడుచుకోవాలి, అన్నీ గమనించుకొని జ్ఞానంగా ముందుకు సాగాలి. మరి మనం 4 సువార్తలు కాదండి, చదువు రానోళ్ళు కూడా మనల్ని చదువుతారు. మనం 5 సువార్తగా మన జీవితాలు ఉండాలి. మరి దినములు చెడ్డవి, నాలుకని చదివి ఉంచుకోవాలి, కృపాసహితంగా మాట్లాడాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి 5:37లో, యాకోబు 3:2లో కూడా అనేక విషయంలో మాట ఎందుకు తప్పిపోకుండా మరి స్వాధీనంలో ఉంచుకొని నిలకడగా జీవించటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన, సాక్ష్యం రెండు ముఖ్యమే. సాక్ష్యం ప్రాముఖ్యమైందే. మనం చెప్పుకునే సాక్ష్యం కన్నా ఇతరులు చెప్పే సాక్ష్యం, దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యం కూడా చాలా విలువైంది. కాబట్టి యోబు గురించి దేవుడు చెప్పాడు కదా. తర్వాత ఉప్పు ఒలే సారవంతమైన జీవితాలు జీవించాలి. ఉప్పు నిస్సారమైపోతే పడేసినట్టుగా మన జీవితాలు విసిరివేసేటట్టుగా ఉండకూడదు. లోతు భార్య సారం కోల్పోయింది కాబట్టి ఉప్పు స్తంభమైంది. యోబు సాక్ష్యం యథార్థవంతుడు, న్యాయవంతుడు అని దేవుడిచ్చిన సాక్ష్యాల్లాగా మన ఎడల అది చెప్పే వరకు మనం ప్రార్థనాత్మతో ఉండాలి. ప్రార్థనకు పదును పెట్టాలి. ఇద్దరు పనోళ్ళు వెళ్ళారట. ఒక గొడ్డలు పట్టుకొని ఒక ఆయన చాలాసేపు కొడుతూనే ఉన్నాడు. అదేమో ఆ కొమ్ములు విరగట్లేదు. అలసిపోయి కూర్చున్నారు. ఇద్దరు కలిసి ఇంకొక ఆయన కూడా గబగబా ముగించుకొని అక్కడ కూర్చున్నాడు. ఏంటి నీ రహస్యం అని అంటే, చకచకా చేసిన ఆయన చెప్పాడట, గంట గంటకు నా గొడ్డలకి పన్ను పెట్టుకుంటాను. నేనేదో చేస్తున్నాను అనుకుంటున్నావు కదా, అది పన్ను పెట్టుకుంటున్నానన్నారు. అలాగే మన జీవితం కూడా నండి, గంట గంటకు ప్రార్థనతో పన్ను పెట్టుకుంటే మన జీవితం విజయవంతంగా అవుతాయి అని ఈ యొక్క చిన్ని ఉదాహరణ మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తేమో శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. 3 తలుపులు తెరిచిన, తలుపులు మూయబడి అద్భుతాలు జరిగిన 3 అనుభవాలు, తలుపులు మూయబడి మరి 3 అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగినాయి. యూదులు ఎప్పుడు కూడా మేడగదిలో ప్రార్థించడం ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు 221 సార్లు బైబిల్లో ప్రార్థన గురించి రాయబడిందంటండి. ఓల్డ్ టెస్టిమెంట్ 176 సార్లు, న్యూ టెస్టిమెంట్లో 45 సార్లు ప్రార్థన గురించి రాయబడింది. మరి యోనా కూడా ప్రార్థించాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాడు. తర్వాత పౌలు ఓడ పగిలినప్పుడు ప్రార్థించాడు. తర్వాత మరి ఈ యోబు ప్రార్థించాడు. యోనా కూడా చేప కడుపులో ఉండి ప్రార్థించాడు. మరి బలిపీఠం కట్టి మరి అబ్రహాం ప్రార్థించాడు. ప్రార్థన మాత్రము అది అందరికీ ఉపయోగపడేది. మరి ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేయాలని కూడా నేర్పాడు. రహస్యమందున తండ్రికి తలుపులు వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కూడా చెప్పారు. తలుపులు వేసుకొని, ఇక్కడ తలుపులు వేసుకున్న అనుభవంలో 3 సంఘటనలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, విందాం. ఏంటంటే మరి 2 రాజులు 4:4లో విధవరాలు ఉంది. తర్వాత ఆ విధవరాలు భర్త చనిపోక ముందు చాలా భక్తిపరుడు. అది కుటుంబం అప్పుల పాలైపోయింది. పిల్లలనేమో అప్పుల పాలు తీసుకొని ఇదైపోయారు. తనేమో చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గర ఇక మరి దేవుడు అద్భుతం చేయించాడు. అప్పుడు నీ దగ్గర ఏముందమ్మా అంటే నూనె ఉందని చెప్పుద్ది. అప్పుడు మూయబడిన విధవరాలి గృహ తలుపులు మూయబడ్డాయి. అక్కడ అద్భుతం జరిగింది. ఇక్కడ ప్రవక్త శిష్యులు మరణించాడు, అప్పులు చేశాడు, కుమారులు బానిసగా ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు. అప్పుడు ఎలీషాతో కష్టం చెప్పుకుంది. మరి నూనె ఉందని చెప్పగానే ఆ నూనెను దీవించి తలుపులు వేసేసుకొని పాత్రలని తెచ్చుకొని ప్రార్థనాత్మతోటి అవన్నీ నింపుకోండి అని చెప్తాడు. నిజంగా ఎంత చక్కటి అవసరాలు తీర్చి మరి ఎన్ని రకాలుగా మరి దీవులు పొందారు. ఎందుకు అంటే చాలాసార్లు అవిశ్వాసంగానే ఉంటాం. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే 2 రాజులు 4:1 భక్తిగల కుటుంబం. అట్లా భక్తిగల కుటుంబాన్ని దేవుడు వదిలిపెడతాడా? వాళ్ళు వదిలిపెట్టడు. మరి ప్రవక్తలకు పరిచారం చేసిన వాడు కాదు కాబట్టి నమ్మకంగా పనిచేసిన వాళ్ళని, పరిశుద్ధుల అవసరాల్లో పాల్గొన్న వాళ్ళకి దీవెన ఉంటుంది. అది అప్పుల గృహం. మరట 3 విషయాలు నిద్ర ఉండదంట. అప్పు ఉంటే నిద్ర ఉండదు, తప్పులు చేస్తే నిద్ర ఉండదు, నొప్పులు ఉంటే నిద్ర. అప్పులు,
తప్పులు, నొప్పులు, నిద్ర ఉండదట. నిజంగానే వీళ్ళు పాపం బాధలో ఉన్నారు. అది మూడోదేమో నూనె గృహంగా మారిపోయింది. సమృద్ధిగా నూనె ఉండింది ఆ గృహంలో. ఆ తర్వాత అది ఒక గృహం. ఏంటంటే మూయబడి నూనె ద్వారా అద్భుతం జరిగిన గృహం. రెండవది మరి షునేమీరాలు గృహం. అక్కడ కూడా 2 రాజులు 4:32లో మరి దేవుడే ఆవిడని ప్రేరేపించి చక్కని గృహం ఇచ్చి, మంచం ఇచ్చి, మరి దీపస్తంభం పెట్టి అన్ని రకాలుగా అమర్చి పెట్టుద్ది. తర్వాత అడగకుండానే గేహజీ ద్వారా కనుక్కొని తనకి ఏం అవసరం అని కనుక్కొని బిడ్డనిస్తుంది. సంవత్సరం తర్వాత ప్రభు ద్వారా బిడ్డను పొందుకుంది. ఆయన చనిపోయాడు. అప్పుడు ఏం చేసిందంటే తలుపులు మూసి ఆ మంచం మీద పడుకోబెట్టి అప్పుడు ఆయన రహస్యంగా ప్రార్థన చేస్తాడు. తలుపులు మూయబడుతుంది అక్కడ. ఎలీషా అప్పుడు కుమారుని బ్రతికిస్తాడు. ప్రార్థన ద్వారా జీవం గలవాడయ్యాడు. కాబట్టి అద్భుతం జరిగింది. అదేవిధంగా మరి అపోస్తల కార్యం 19:11లో పౌలు బట్టలు కూడా ముట్టుకొని నీడ కూడా పేతురు నీడ కూడా తాకి అద్భుతాలు జరగటం చూస్తాం. ఆస్బాల్డ్ అనే ఆయన మరి ఈ భక్తుడి యొక్క సన్నిహితుడు మీటింగ్స్ జరిగినప్పుడు సన్నిహితంగా ఉన్నారట. మరి ఆయన ప్లేన్లో వస్తూ ఉంటే ఆయన నీడ పడి కూడా స్వస్థతలు జరిగినాయట. సరే అక్కడ మీటింగ్స్ జరిగిన తప్ప అందరు పెద్ద పెద్దవాళ్ళు వచ్చి దూరం దూరం నుంచి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని అడిగితే నేను చేయను, అందరికీ సమానమే, అందరికీ ఒకే ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తూ ఉండగానే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ప్రభు బిడ్డలు ఎంత అద్భుతమైన అనుభవాన్ని పొందుకున్నారో గమనిస్తున్నాం. మూడవదిగా మూయబడిన తలుపు అంటే మరి పేతురు చెరసాల్లో చంపబడే పరిస్థితుల్లో, యోహాన్ చంపబడిన పరిస్థితుల్లో భయంతో పేతురు చెరసాల్లో వేసి చచ్చిపోతారేమో పేతురు కూడా అని మరి సంఘం అంతా అప్పుడు సంఘం లేదు కాబట్టి, చర్చ్ లేదు కాబట్టి గదిలోనే మార్కింట్లోనే మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. అపోస్తల కార్యం 12:5లో. ఆ తర్వాత ప్రభు మరి అద్భుతంగా వాళ్ళ ప్రార్థన ఆలకించి సంఖ్యలు విడగొట్టి మరి దూత చేపట్టుకొని తీసుకొస్తుంది ఇంటి దగ్గర. అక్కడ తలుపు తీస్తే తలుపు మూసుంటాయి. అక్కడ తలుపు తీయగానే ఆశ్చర్యపడిపోద్ది రోజే. అసలు ప్రార్థించారు కదా, వస్తారని తెలుసు కదా, ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే అంత నమ్మకాలు ఉండవు మనకి. అప్పుడు వెంటనే రోజే తలుపు తీస్తుంది. 13వ వచనంలో సంఘము తలుపు వేసి లోపల ప్రార్థించడం జరుగుతుంది. ఈ విధంగా 3 సందర్భాల్లో కూడా తలుపు వేయబడిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదే కాదు, ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. మరి విశ్వాసిగా మనం అన్వేషించే వాళ్ళంగా ఉండాలి, విద్యార్థులుగానే ఉండాలి. 119 71లో 71-73లో నీ కట్టడలు నేర్చుకుంటా శ్రమనందుటే మేలాయనడు, ఆజ్ఞలు నేర్చుకుంటే మేలు. ఇక్కడ కట్టడాలు, ఆజ్ఞలు కాబట్టి నేర్చుకోవడం మనకు అది మేలు అన్నారు. నోవా ద్వారా, మోషే ద్వారా కట్టడాలు తెలియజేశారు. నేడు సేవకుల ద్వారా కూడా కట్టడాలు నేర్పిస్తున్నారు. దమస్కులో సౌలు పౌలుగా మారినప్పుడు అక్కడ ఎంత చక్కటి మాట ఉంది. అపోస్తలుల 9:16లో నా నామమున నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో తెలిపారు. కాబట్టి ఇక్కడ కట్టడలు మరి నేర్చుకోవడం, మరి ఈ విధంగా దేవుని యొక్క కట్టడాలు నేర్చుకోవడం శ్రమనందుటే మేలైనంటే మరి పౌలు కూడా అదే మాట అన్నాడు. శ్రమలో మేలుంది, కట్టడాలు నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు శ్రమపడ్డా వాళ్ళకి విడుదల చివర దొరికింది కదా. ఆ బాబులోన్లో కూడా 70 ఏళ్ళ తర్వాత విడుదల ఉంది కదా. ఎప్పటికైనా కష్టం ఉంటే మరి గుర్రాన్ని ఆ రోజుల్లోనట పరుగు పందానికి వేసినప్పుడు గుర్రం యొక్క కాళ్లకు బరువు చక్కగా పెట్టేవాళ్ళట. దాంతో పరిగెత్తడం ఈజీగా నేర్చుకుని పరిగెత్తి అది ఎక్స్పర్ట్గా ఉండింది అన్నమాట. అది శాశ్వత శక్తిని పొందగలిగిన స్తోమత పొందిందంట. అది బరువు కష్టమే, కానీ దాన్ని తట్టుకున్నప్పుడే అది విజయం పొందింది. అలాగే మనం కూడా శ్రమలో మనం కట్టడాలు నేర్చుకుంటాం, విజయం పొందుతాం. హెబ్రీ 5:8లో కూడా కట్టడాలు నేర్చుకుంటే కాకుండా తాను పొందిన శ్రమలను బట్టి విధేయత నేర్చుకున్నాడని రాస్తుంది హెబ్రీ 5:8లో. కాబట్టి రెండవ అనుభవం ఏంటంటే శ్రమ ద్వారా విధేయత నేర్చుకుంటాం. ఉజ్జియారాజు అయితే రాజు అవగానే ఎంతో చక్కగా పరిపాలన చేస్తూనే స్థిరపడిపోయాక గర్వించి చెడిపోయాడు. తర్వాత కృతజ్ఞత చూపలేదు. అప్పుడేమో యాజకుడు చేయాలా, నేను చేయలేనా అనుకుంటా లేవీలు యాజకులు చేయాల్సిన పని అక్కడ బలిపీఠం దగ్గర చేసేటప్పటికి వెంటనే నిసుటపై కుష్ఠరోగం వచ్చేసి పశ్చాత్తాపడ్డాడు. నెబుకద్నెజరు గర్వంతో గడ్డి మేశాడు. అబ్రహాం అయితే చెప్పింది చేశాడు. ఏం చెప్పాడో ఇవ్వమంటే కొడుకుని ఇచ్చేశాడు, ఎక్కడికో వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. అంత విధేయత చూపించాడు. ఇస్సాకు కూడా అంతే.
తర్వాత విధేయత వల్ల మనం దే దేవుని చేరుకోగలమని అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. 2 దినవృత్తాంతం 7:14 ఎప్పుడు మనం కరోనాలో ఇదే వాక్యం చెప్పుకున్నాం. తమను తాము తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెడితే స్వస్థిస్తాడు, దేశాన్ని కాపాడతాడు. ప్రకటన 16:21 విడగండ్లు పడినప్పుడు మరి దూషించారు వాళ్ళు. కాబట్టి దేవుని కష్టాల్లో దూషించకూడదు. మన జీవితాలు సరిచేసుకోవాలి. మరి ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండాలో నేర్చుకున్నా అని పౌలు చెప్తా ఉంటాడు. సంఘంలో ఆనందం కలిగి ఉండాలి. పిలిప్పిలో మరలా అని చెప్పిన ఆనందిస్తా. ఆ పిలిప్పి పత్రిక అంతట్లో ఆనందం అనే మాట 22 సార్లు ఉందంట. గురి కలిగి ఉండటంలో ఆనందం, ఆశను కలిగి ఉండటం ఆనందం, ఆ రకంగా కష్టాలు ఆనందంగా ఉండటానికి పౌలు చేతనైంది. తీతుకు 3:14 సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఇదంతా. మరి ఫలించేవారిగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే నిందవలేని పొరుగువారిని ప్రేమించాలి, క్రియల్లో ప్రేమ చూపాలి. సమయోచితంగా మనం సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు చేయడం, మరి ఏ మంచి పని చేసినా, ప్రేమించినా, ఆర్థికంగా సహాయపడినా, మరి ఏ ఏ అవసరం ఉంటే వాళ్ళని ఆదుకున్నా అది కూడా సత్క్రియలే. మరి మన చుట్టుపక్కల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి కదా, మంచి లేవీలు యాజకుల్లాగా జాలిపడి వెళ్ళిపోవడం కాదు, మంచి సమరయుల్లాగా దయ చూపే వారిగా ఉండాలి. మరి మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే, కట్టడలు ఆజ్ఞలు నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి, ఏ స్థితిలో ఉన్నా బ్రతకటం నేర్చుకోవాలి, సత్క్రియలు చేయడం కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుని మనం విశ్వాసిగా మన బాధ్యత వహించాలి. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమెన్.